హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ విశ్వ విజేత నిలిచిన తర్వాత వరుస షాకులు అంటే షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే విరాట్ కోహ్లీ అయితే టీ20కి అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ కూడా టీ20లకు అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 7 పరుగుల తేడాతోని అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. విజయంతో టీ20 ప్రపంచ కప్ 2024లో విశ్వ విజేత అయితే టీమిండియా అయితే నిలవడం జరిగింది. ఈ టీ20 కెరీర్లో టీమిండియాకి ఇది సెకండ్ టైటిల్ అని చెప్పుకోవచ్చు. 2007లో ఒకటి వచ్చింది, ఇప్పుడు రెండోది 2024లో. మ్యాచ్లో గెలిచిన అనంతరం అయితే మన విరాట్ కోహ్లీ ప్రజెంటేషన్ సమయంలో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. భవిష్యత్ క్రికెట్ కోసమే నిర్ణయం తీసుకుంటున్నట్లయితే విరాట్ కోహ్లీ అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రజెంటేషన్ సమయంలో వచ్చేసరికి రోహిత్ శర్మ ఎటువంటి రిటైర్మెంట్ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒక జట్టులో ఏ విధంగా రాణించారు, ఎలా రాణించారు, ప్లేయర్ ఏ విధంగా రాణించారు అనే విషయాల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి ఎలా కష్టపడుతున్నామో టైటిల్ కోసం అని కూడా ప్రజెంటేషన్ సమయంలో చెప్పడం జరిగింది. జట్టు ఎవరెవరు రాణించారో వాళ్ళ గురించి మాత్రమే చెప్పడం జరిగింది. అదే కానీ రిటైర్మెంట్ సంబంధించి ప్రజెంటేషన్ సమయంలో ఏమాత్రం చెప్పలేదు మన రోహిత్ శర్మ మాత్రమైతే. అయితే ప్రజెంటేషన్ సమయం అయిపోయిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ మన విరాట్ కోహ్లీ మన రోహిత్ శర్మ మాత్రమైతే షాకింగ్ నిర్ణయం అని చెప్పుకోవచ్చు. నేను కూడా మన విరాట్ కోహ్లీ మాదిరిగా ఇదే నా టీ20 చివరి మ్యాచ్ అయితే చెప్పడం జరిగింది. ఇక నుంచి నేను టీ20 క్రికెట్కి అయితే నేను ఆడనని రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. ఇది విన్న తర్వాత రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే ఫీజులు ఎగిరిపోయాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ రోహిత్ శర్మ ఫామ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఆయన టీ20 కెరీర్కి ఎందుకు గుడ్ బై చెప్పాడో అయితే ఏమాత్రం అర్థం కాలేదు. అదేవిధంగా రిటైర్మెంట్కు ఇంత మంచి అవకాశం మళ్ళీ వస్తో రాదో లేదో తెలియదు, కానీ ఇది మంచి నిర్ణయం అని అయితే మన రోహిత్ శర్మ అయితే అనడం జరిగింది. అందుకే విరాట్ కోహ్లీ తరహా నేను కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానైతే మీడియా సమావేశంలో అయితే చెప్పడం జరిగింది. ఈ నిర్ణయం అయితే షాక్ అని చెప్పుకోవచ్చు. ఒక దిక్కు టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియా అభిమానులకు ఇది వరుస షాకులు అని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ ఒక షాక్ తగిలింది, అదేవిధంగా వెంటనే రోహిత్ శర్మ కూడా షాక్ అయితే తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. మరి రోహిత్ శర్మ ఇలాంటి సడన్గా నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియదు. ఇంకా కొన్ని రోజులు ఆడితే బాగుండేదని అయితే నా యొక్క అభిప్రాయం అయితే చెప్పడం జరిగింది. ప్రపంచ కప్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అని చెప్పుకోవచ్చు. అంటే కెప్టెన్స్తో పాటు బ్యాటింగ్లో కూడా బాగానే రాణించడం జరిగింది. ఓవరాల్గా మన రోహిత్ శర్మ టీ20 కెరీర్లో ఇప్పటి వరకు మాత్రమైతే 159 టీ20లు అయితే ఆడాడు. అందులో 51 ఇన్నింగ్స్లో వచ్చేసరికి 4231 పరుగులు చేయడం జరిగింది. మరి రోహిత్ శర్మ వచ్చేసరికి టీ20లో అత్యధిక స్కోర్ వచ్చేసరికి 123 అయితే హైయెస్ట్ స్కోర్ అయితే ఉండడం జరిగింది మన రోహిత్ శర్మది. అదేవిధంగా టీ20 కెరీర్లో మొత్తం 5 సెంచరీలు చేయడం జరిగింది. అదేవిధంగా 32 హాఫ్ సెంచరీలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మన రోహిత్ శర్మ బౌలింగ్లో వచ్చేసరికి ఒక వికెట్ కూడా తీయడం జరిగింది. ఓవరాల్గా మన రోహిత్ శర్మ టీ20 కెరీర్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. హైయెస్ట్ స్ట్రైక్ రేట్లో విషయంలో కానీ, సెంచరీల విషయంలో కానీ, హాఫ్ సెంచరీ విషయంలో కానీ అన్ని విభాగాల్లో టీ20 కెరీర్లో రోహిత్ శర్మది నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయినా కూడా మన రోహిత్ శర్మ మాత్రమైతే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం చాలా బాధాకరం అని కూడా చెప్పుకోవచ్చు. కొద్దిగా గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియాకి అయితే వరుస షాకులు అయితే తగులుతున్నాయి. ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటే బాగుండేది అయితే నాకు అనిపించింది. మరి చూద్దాం. మన రోహిత్ శర్మ వచ్చేసరికి టీ20 గుడ్ బై చెప్పడం, ఓడిఐ టెస్ట్ క్రికెట్లే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ ఫార్మాట్లో మరి రోహిత్ శర్మ ఎలా ఆడతాడు, ఏ విధంగా ఆడతాడు అనేది నెక్స్ట్ వీడియోలలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.